H1B వీసాల విషయంలో ట్రంప్ మరో బాంబు వేశారు. వీసాదారులకు వరుసగా షాక్ల మీద షాక్లు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడి కఠిన విధానాలు ఇప్పుడు H1B వీసాదారులకు రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఆ తర్వాత క్రమంలో అన్ని అనుమతులతో అమెరికాలో వచ్చి ఉంటున్న వారిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో తలెత్తుతున్న న్యాయపరమైన ఇబ్బందులతో తాజాగా పరోక్షంగా తన విధానాలను అమలు చేస్తున్నారు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ ఇండైరెక్ట్ వార్కి దిగారు. ఏడాదికి $1,00,000 ఫీజు భారం మోపి అమెరికన్ కంపెనీలను కట్టడి చేయడంలో చాలా వరకు సక్సెస్ అయిన ట్రంప్ ఇక ఇప్పుడు H1B వీసా దరఖాస్తులపై బాంబులు విసురుతున్నారు. ఇందులో భాగంగా H1B వీసాలు ఎక్కువగా కలిగిన భారతీయులకు వాటి రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లగానే షాక్ ఇచ్చారు. ఇప్పుడు జరగాల్సిన H1B వీసా రెన్యువల్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేయించేశారు. మరోవైపు సోషల్ మీడియా వెట్టింగ్ సాక్ చూపి ఇంటర్వ్యూలను వాయిదా వేయించడంలో H1B వీసాల కోసం భారత్ వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఇప్పుడు రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. అందుకు అనుమతులు ఇస్తూ అమెరికన్ కంపెనీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే దీనికి కూడా చెక్ పెట్టడానికి ట్రంప్ సర్కార్ కొత్త రూట్ వెతికింది. దీంతో ఇండియాలో రిమోట్ వర్క్ చేసుకుంటున్న వారికి సమస్యలు తప్పడం లేదు. ఇలా రిమోట్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతే లేకపోతే ఎక్కువ నెలలు భారత్లోనే ఉండిపోతే తిరిగి అమెరికాకి రావడం, తిరిగి ఉద్యోగాల్లో చేరడం కష్టంగా మారుతోందని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో తాజాగా హెచ్చరించారు. భారత్లో నెలల తరబడి ఇలా రిమోట్ వర్క్ చేయడం H1B వీసా నిబంధనలకు విరుద్ధమని ఆయన షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఈ అగమ్య గోచరమైన పరిస్థితుల్లో మిగిలిన ఒక్క ఆప్షన్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ మార్పు మీ పరిధిలో లేదని రిమోట్ వర్క్ ఇచ్చిన కంపెనీల నుంచి రాతపూర్వకంగా అఫిడవిట్లు తీసుకోవడమే దీనికి పరిష్కారమని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పుడు అమెరికాకు తిరిగి ప్రవేశ సమయంలో సరిహద్దు అధికారులకు దీన్ని సమర్పించాల్సి ఉంటుందంటున్నారు. అలాగే స్టాపింగ్ జరిగే వరకు పని చేయకుండా ఆపేయడం, ఆన్ పెయిడ్ లీవ్ తీసుకోవడం కూడా ఆల్టర్నేట్ రూట్స్గా వాళ్ళు చెబుతున్నారు. ఏది ఏమైనా H1B వీసా విషయంలో అమెరికా కొరడా జుల్పిస్తుండడంతో ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా భారతీయుల అమెరికా వలసదారుల పరిస్థితి తయారైంది.